ప్రతి సినిమాలో, ప్రతి టీవీ షోలో అన్నింటిలోనూ ఇలా చూపిస్తున్నారు. ఇంట్లో కోపం వస్తే అరవాలి, తలుపును గుద్దాలి, మనిషిని కాకపోయినా కనీసం దేన్నో గుద్దాలి, ఏదో ఒకటి పగలగొట్టాలి. ఇది సర్వసాధారణమైపోతోంది. అందరూ భావోద్వేగంతో వ్యవహరించే తీరు అదే అనుకుంటున్నారు. హలో, ఈ ఉదాహరణలు చూసి ప్రజలు తమ భావోద్వేగాలతో వ్యవహరించే తీరు అదే అనుకుంటున్నారు. లేదు, మీ భావోద్వేగం అదుపు తప్పుతుంటే మౌనంగా ఉండి కళ్ళు మూసుకుని చోట కూర్చోండి. అవును, భావోద్వేగాన్ని నిభాయించుకోవాల్సిన పద్ధతి అదే. మీ భావోద్వేగం అదుపు తప్పుతుంటే నోరు మూసుకుని కళ్ళు మూసుకుని ఒక చోట కూర్చోండి. మిగతా ప్రపంచానికి ఇబ్బంది కలిగించకండి. హలో, కనీసం ఈ మాత్రం బాధ్యత మీకుండాలి. మీరు ఇబ్బందిలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టకూడదు. ఒక సులభమైన పనిది. ప్రతి మనిషికి రోజుకు కొద్ది నిమిషాలు ఊరికే నిశ్చలంగా కూర్చోవడం తెలిస్తే గొప్ప ఆధ్యాత్మిక సాధనలేవి అక్కర్లేదు. ఏమీ అక్కర్లేదు. కేవలం నిశ్చలంగా కూర్చోవడం తెలిస్తే ప్రపంచం మారుతుంది అనేక విధాలుగా.